100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు. మళ్ళోసారి ఏది పోస్ట్ పోన్ చేసినా 10 ఏళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే. ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడు అంటారు లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామ, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు, 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు, ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు. డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్షకు కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్, దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం, దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకున్న ఉద్యోగి మీద చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయీ. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో
లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాడికే ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ 1 ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను మీరు చూడండి. ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టరే. ఆర్ఎంపీ డాక్టర్ అంటే గ్రూప్ 1 ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసి డిసైడ్ చేస్తాడంట. అంటే ఆశ్చర్యకరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో జరిగినాయి. అందుకే స్పష్టంగా గ్రూప్ 1 ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే, సిలబస్ ఫైనల్ చేయాలంటే, లేదంటే ప్రొఫెసర్స్తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం పై చదువు ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, అవగాహన ఉన్నోడు అందులో ఉండాలన్నది నా ఆలోచన. నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు, మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది, వాళ్ళ విజ్డమ్ ఏముంటుంది? నాకేం పని లేదా, నాకు ఒక ఆయన ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని లేనోనికి ఇంకో ఉద్యోగం ఇద్దామనుకుంటా. కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి ఒక బాధ్యత ఇస్తే, అరే చదువుకున్నోనికి కష్టపడ్డానికి ఆ విలువేందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటి నియమించాలనుకుంటాడు తప్పితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు. విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేది నా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క విధానం. అందుకే మీకు అందరు కొంత కఠినంగా అనిపించిన పరీక్షలు నిర్వహించే విధానంలో ఒక స్పష్టత పెట్టుకొని ముందుకెళ్తున్నాము. నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిపించి మరి ప్రతి ఉద్యోగికి వాళ్ళ నియామక పత్రం నేను నా చేతులతోనే అందించిన. 10 ఏళ్ళు వాళ్ళు కొట్లాడి ఆ 30,000 ఉద్యోగాలు కూడా కోర్టులో కేసులతోని చిక్కుముళ్ళతో ఉంటే వస్తానే ఆ కేసులను అన్నిటిని కూడా పరిష్కరించి మొదటి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వము. మీకు ఆ మొత్తం డేటా నేను ఆన్లైన్లో పెట్టిస్తే ఎవరెవరికి మేము ఉద్యోగం ఇచ్చినామో లెక్కలు చెప్పడం అంటే నెంబర్ చెప్పడం కాదు. డిసెంబర్ 7, 2023 మేము ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి 90 రోజుల్లో ఇచ్చిన 30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరికి ఇచ్చినామో మేము ఆన్లైన్లో పెడుతున్నాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్కి పరీక్షలు రాసి సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తున్న వాళ్ళ కేసులను తొలగించి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు మిగతా ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ ఇయర్ ఎండ్ లోపల వాళ్ళ అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ నియామకాలు పూర్తి చేయాలని ఒక ఆలోచనతోని మేము ముందుకు వెళ్తున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.